బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మణికంఠ గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్, ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగా జరుగుతుంది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది, తొందరగా అన్నీ మంచిగా జరుగుతుంది అని అనుకుంటాను సార్. సో ముందుగా అసలు మీరు మీ లైఫ్లోకి డ్యాన్స్ ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి అంత పెద్దగా ఏం లేదు, కానీ మా అమ్మ మాత్రం నాకు సపోర్ట్. అంటే అమ్మ చేపల వ్యాపారం చేసేది, అప్ప మామూలే, అన్న జేసీపీ డ్రైవర్. అంతే, ఆ అమ్మనే నేను ఎక్కడైనా డాన్స్కి పోయినా లేదా దేనికైనా పోయినా అమ్మనే డబ్బు ఇచ్చి పంపించేది. అంతే, దాని మించి ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు సార్. అంటే నేను విన్నది ఏంటంటే అమ్మగారు చనిపోయినాక 10 రోజులకే మీరు డి ఆడిషన్స్కి రెడీ అయ్యి వచ్చే ఆడిషన్స్ ఇచ్చారన్నారు. మీరు అంత తొందరగా మీరు రికవర్ అయ్యి ఆడిషన్స్కి రావడానికి మీ అప్పుడే ఎలా ఉండేది మీ మెంటల్ స్టేటస్? లేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. దానికి ముందు చాలా స్ట్రగుల్ అయినా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నప్పటి నుంచి. సో సడన్గా మా అమ్మది అలా అయిన తర్వాత, దానికి ముందు నేను డీలో కంటెస్టెంట్గా అవ్వాలి ఒకసారి అని నేను అనుకున్నా. చాలా టైం ట్రై చేసిన, చాలా ఆడిషన్ కూడా ఇచ్చినాను. అప్పుడేమో నేను సెలెక్ట్ అవ్వలేదు, అది నా మైనస్ ఏమైనా ఉండొచ్చు. తర్వాత అమ్మ అయిన తర్వాత చాలా మైండ్ వర్క్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అలాంటి టైంలో నాకు మైసూర్లో మనం ఎప్పుడూ మర్చిపోను, రేవతి మేడం, ఆనంద్ సార్ అని ఉన్నారు నాకు. వాళ్ళే నాకు ధైర్యం చెప్పి, అమ్మ వాళ్ళకి ఏమైనా ఏంటి, మేమే మీ ఫ్యామిలీ లాగా ఉన్నామని ధైర్యం చెప్పి ఇక్కడ వరకు పంపించారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత 10 రోజులు ఆ టైంలోనే నాకు జిత్తు మాస్టర్ పరిచయం అయ్యారు. జిత్తు మాస్టర్ ఒక సొంత అన్నలాగా నన్ను చూసుకొని, ఆ డీకి నేను ఎలా ఉంటే నేను సెలెక్ట్ అవుతాను, నాకు ఎలా ధైర్యం చెప్తే నాకు ఇన్కమ్ చేయడానికి ఒక ఇష్టం అవుతుందని నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ఇక్కడ జిత్తు మాస్టర్. సో మైసూర్లో రేవతి మేడం, ఆనంద్ సార్, వీళ్ళు ముగ్గురు లేదంటే ఇప్పుడు నేను మీ ముందు లేదు. సో మీరు సూసైడ్ వరకు కూడా వెళ్ళాలని తెలిసింది, అది ఎలా జరిగింది? అదే, ఇప్పుడు ఏం తెలియని ఒక ఫ్యామిలీలో మా అన్న అన్నీ చూసుకుంటారు, నేను ఈ డ్యాన్స్ పేరు చెప్పుకొని ఏం పని చేయకుండా అలా ఉన్నాను. నేను సడన్గా అన్న లేదు, అప్ప లేదు, అమ్మ లేదు అన్నప్పుడు మైండ్, నేను వర్క్ చేసిన కొన్ని మాస్టర్ దగ్గర నుంచి కూడా నాకు పని ఇవ్వలేదు నెక్స్ట్. సో ఇటు సైడ్ పని లేదు, ఇటు సైడ్ ఫ్యామిలీ లేదు, ఇంకా ఏం చేయాలి అని మైండ్ వర్క్ అవ్వకుండా సో సూసైడ్ అటెండ్ చేయడానికి పోయినా అప్పుడు ఉన్న మైండ్ స్ట్రెస్లో. సో అది తప్పు అని నాకు చెప్పి నాకు తిద్దింది నాకు మా రేవతి మేడం, ఆనంద్ సార్. సో నేను కూడా ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాదు. సో నేను నా తరపు నుంచి కూడా ఇది మీరు క్వశ్చన్ అడిగింది మంచిది. సో ఎవరికైనా ఏమైనా కష్టం ఉంటే అదే ఇలా సూసైడ్ చేస్తేనే సరిపోతుందని మాత్రం అనుకోకుండా, ఇప్పుడు ఆ రోజు నేను సూసైడ్ చేస్తుంటే ఈ రోజు మీ అందరి ముందు నేను ఉండను. సో అలాగే మీరు కూడా ఎన్ని ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి, ఆ ధైర్యం మీ అందరికీ రావాలని నేను అనుకుంటున్నాను. నాలాగా మీరు ఎవరు ఇలాంటి డిసిజన్ తీసుకోకూడదని నేను అనుకుంటాను. అంటే అన్నయ్య చనిపోయారు, వదిన చనిపోయారు, అంటే ఎలా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య యాక్సిడెంట్, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక లారీ వచ్చి అలా జరిగింది స్పాట్లో. అంటే కొన్ని రోజులకే మళ్ళీ వదిన కూడా చనిపోయారు? లేదు, ఫస్ట్ చనిపోయింది మా వదిన. వదిన వచ్చి ప్రెగ్నెంట్ టైంలో చనిపోయారు. అంటే పాపు మార్నింగ్ చనిపోయారు, ఈవినింగ్ వదిన చనిపోయారు. సో అది అయిన తర్వాత ఒక 3 months తర్వాత మా అన్న చనిపోయారు. సో ఇదన్నీ మళ్ళీ నేను అంటే ఎందుకు ఎక్కడ చెప్పలేదంటే చాలా గుర్తుకొస్తారు నాకు. సో ఇదన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఇదన్నీ తెలియాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. అంతే, ఇప్పుడు మీరు అంటే ఆ మెంటల్ స్టేటస్ నుంచి కూడా బయటపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు డి మణికంఠ అంటే డి మీ ఇంటి పేరుగా మారిపోయింది ఇప్పుడు. అవునవును. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడడానికి పునీత్ రాజ్ కుమార్ లాగా ఉంటారు, ఎవరైనా అన్నారా ఇలా? అవునవునవును, నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నప్పుడు చాలామంది చెప్తారు సార్, చూడడానికి పునీత్ రాజ్ కుమార్ సార్ లాగా ఉన్నారు అని. నాకు కొద్దిగా ఫుల్ జోష్ వస్తుంది. అంటే పాపం ఆ సార్ లాగా ఉన్నానో లేదో తెలియదు, కానీ ఆ సార్ పేరు చెప్పినప్పుడల్లా నాకు తెలియని ఒక జోష్, ఆ జోష్లో డ్యాన్స్ చేస్తాను. నాకు అలానే అన్నారు.
కలిసారా మీరు సార్ అప్పుడు? కలవాలి అని చాలా ఇష్టం సార్. కానీ ఒకసారి నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నాను. అప్పుడు ఒక టీవీ షోకి అప్పు సార్ వచ్చారు, గెస్ట్గా వచ్చారు. సో చాలా దూరం నుంచే చూసిన, అదే నా లైఫ్ మూమెంట్. అప్పు సార్ లైవ్లో చూసింది. సో ఇప్పుడు అప్పు సార్ లేదు, కానీ అందరూ హార్ట్లో ఉన్నారు. అందరు మిమ్మల్ని జూనియర్ లారెన్స్ గారు అంటారు. సో ఇలా ఏమనిపిస్తుంది మీకు అలా అంటుంటే? అసలు ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు డీలో ప్రియమణి మేడం పెట్టారు సార్. అంటే ఒక నలుపు నేరంటి సాంగ్ మీకు తెలుసు, జిత్తు మాస్టర్ కొరియోగ్రాఫీలో సాంగ్ పెద్ద హిట్ అయింది. పాడండి ఒకసారి. నేను తెలుగు మాట్లాడేదే పెద్ద విషయం సార్. మాస్టర్ గా మీరు ఆల్రెడీ లిరిక్స్ వస్తేనే కదా స్టేజ్ పైన చేస్తారు పర్ఫార్మెన్స్. అదే మీకు తెలీదు, నేను లిరిక్ పాడకుండా ఉన్నా కూడా పాట బ్యాక్గ్రౌండ్ వస్తుంది, నేను అలా కవర్ చేసేస్తాను, లిప్పింగ్ చేస్తాను అంతే. కొన్ని లైన్స్ ఒక్క పల్లవి. నలుపు నేరేడండి, ఇది తప్ప నాకు ఆ సాంగ్లో ఇంకేం తెలియదు. తెలుసా నలుపు నేరేడంటే? నేను లిరిక్ మర్చిపోయినా వెనక తిరిగి చూస్తాను, అది ఎవరికి తెలియదు, ఒక్కొక్కసారి అలా చూస్తాను. సో అలా సాంగ్. లారెన్స్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒకసారి అన్నారు, మీ కొరియోగ్రఫీలో నేను డాన్స్ చేయాలి అన్నారు. సో ఏమనిపించింది అప్పుడు? లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా సార్ కొందరు లైఫ్లో. చిన్నప్పటి నుంచి ఆ మాస్టర్ని చూసి అంత ప్రాక్టీస్ చేసి వచ్చి ఆ మాస్టరే ఆ మాట చెప్పినప్పుడు దానికి మించి ఇంకేం కావాలి అని అనుకుంటాను సార్. లైఫ్లో నిజంగా దేవుడి దయ నుంచి అది జరిగితే నా లైఫ్కి అదే పెద్ద అచీవ్మెంట్ అంటే అదే సార్. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మీరు మంచివాళ్ళని ఎందుకు అంటున్నానంటే, లారెన్స్ మాస్టర్ గారి నుంచి మీరు అదొకటే నేర్చుకోలేదు, అంటే సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారని, ఎవరికి తెలియకుండా చేస్తారని నేను విన్నాను. సో వాటి గురించి చెప్పండి. సరే, లేదు ఈ విషయం గురించి నేను చెప్పాలి. చాలామంది చేస్తుంటారు తెలియకుండా, సో అది వాళ్ళ మంచిది. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే, ఒక లారెన్స్ మాస్టర్గా ఫ్యాన్గా డ్యాన్స్ మాత్రం కాకుండా మాస్టర్ చేస్తున్న రేంజ్కి కాకుండా మన చేతుల నుంచి ఏదైనా ఒకటి చేయాలని నేను ఆ మాస్టర్ చూసే నేర్చుకున్నాను. అది ఒక్కటే సార్, నా చేతుల నుంచి ఎంత అవుతుందో అంతే హెల్ప్ చేస్తాను. మాస్టర్ తరగతి నుంచి డ్యాన్స్ కాకుండా అలా ఒక మంచిది నేర్చుకున్నాను అనేది నాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు డి మణికంఠగా జబర్దస్త్ చేస్తున్నారు, ఏమిటో శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నారు, ఏంటి ఇందులోకి ఎలా వచ్చిన అవకాశం ఎలా వచ్చింది? ఇదే ఫస్ట్ నేను చెప్పాలంటే నా జిత్తు మాస్టర్కే థ్యాంక్స్ చెప్తాను సార్. ఎందుకంటే ఒక డాన్సర్గా నువ్వు వస్తే నువ్వు డాన్స్ చేసి వెళ్ళిపోతావు, కానీ ఆడియన్స్కి నచ్చాలంటే నువ్వు ఆడియన్స్కి నచ్చినట్టు నువ్వు మాట్లాడాలి, అలా యాక్టివిటీస్ చేయాలి అని ఐడియా ఇచ్చింది నాకు జిత్తు మాస్టర్. సో అక్కడ నుంచి నేను జిత్తు మాస్టర్ దగ్గర ఇద్దరు మాట్లాడుతున్నప్పుడల్లా కామెడీగా డైలాగ్స్ వస్తుంది. సో అలా జిత్తు మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. దాన్ని చూసి నేను డీలో చేశాను కదా, సో దాన్ని చూసి అక్కడ నుంచి డైరెక్టర్స్ జబర్దస్త్ నుంచి ఇప్పుడు ఒక 1 year 2 year ఏమైంది అనుకుంటాను సార్, శ్రీదేవిలో కొరియోగ్రాఫర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత డీలో కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ మాస్టర్ ఇచ్చిన ఒక చిన్న టెక్నికల్గా నేర్చుకున్నాను. సో దాని నుంచి ఇంత దూరం వచ్చింది. జబర్దస్త్ అనేది కంప్లీట్ కామెడీ షో. అవును. ఇదేమో మీరు చేసేది డాన్స్. సో మరి ఇబ్బంది అనిపించలే? స్క్రిప్ట్ అదంతా రాసుకోవడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, డాన్స్ అంటే మీరు ఇంకా చెప్పక్కర్లేదు, టైమింగ్తో చేస్తారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి సార్. అంటే డాన్స్ చేయాలి, ఇటు సైడ్ చూస్తే నవ్వించాలి, అది కూడా చాలా కష్టమే. అదన్నీ నేర్చుకున్నా జిత్తు మాస్టర్ దగ్గర. మాస్టర్ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అలానే మాట్లాడుతున్నప్పుడు అంత ఫన్గా ఉంటారు మాస్టర్. సో అలా చూసుకొని నా దగ్గర కూడా కొన్ని డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు స్పాట్లో వస్తుంది. సో అదన్నీ అలా పెట్టుకొని డైరెక్టర్ సార్ కానీ ఇలా యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బట్టి నేను అలాంటిలో సెలెక్ట్ అయినా. స్క్రిప్ట్ వేరే వాళ్ళు రాసిచ్చేదా? స్క్రిప్ట్ మనం జబర్దస్త్లో ఉన్న రైటర్స్ చేస్తారు. దాంట్లో నుంచి ఏదైనా డైలాగ్స్ వస్తే చిన్నగా యాడ్ చేయాలి, అంతే సార్. సో మీకు బాగా పేరు తెచ్చింది ఏంటి జబర్దస్త్లో? జబర్దస్త్లో రాకెట్ రాఘవ సార్తో పాటు ఒక స్క్రిప్ట్ చేశాను నేను, నా టీం చేశారు. అది నాకు మంచిగా నేమ్ చేశారు. సో జబర్దస్త్ అయిపోయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి ఎలాగో చేస్తున్నారు, బిగ్ బాస్కి. మరి బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు? నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. మీరు చెప్పినట్టు దానికి ఏదైనా టైం వస్తే తప్పకుండా నేను. ఆల్రెడీ మీ టీంలోంచి అంటే
మీ డీలోంచి వెళ్ళిపోయింది కదా నైనిక. అవునవును, నైనిక వెళ్ళారు. చూసారా, ఫాలో అవుతారా బిగ్ బాస్? చూస్తుంటాను, నేను చూస్తుంటాను. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చెప్పినట్టు. దాని టైం ఎప్పుడు ఎలా వస్తుందో చూద్దాం సార్. తప్పకుండా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ అనగానే వాళ్ళ అటైర్, డ్రెస్సింగ్ స్టైలు అండ్ కలర్, హెయిర్ కలర్ వేస్తూ ఉంటారు, డిఫరెంట్గా కనిపిస్తారు చూడగానే. బట్ మీరు ఎప్పుడు ఫార్మల్లో ఉంటారంటే ఏంది, దానికి కారణం ఏంటి? అది అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళకి ఉంటుంది. నాకేంటంటే మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్కి తగ్గినట్టు ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకా బయట వస్తే అలాంటి స్టైల్ నాకు నచ్చదు. అంటే లారెన్స్ మాస్టర్ లాగా సింపుల్గా ఉండాలి అని నాకు ఒక ఇష్టం సార్. ఇదే న్యాచురల్గా బాగుంటుంది అని అంతే. బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. బట్ నాకు జనరల్గా అట్లా ఉండరు కదా మాస్టర్స్, డిఫరెంట్గా ఉంటారు కదా అని అడిగాను. అదే మాస్టర్స్ కొన్ని మాస్టర్కి కొన్ని డ్రెస్సెస్ కరెక్ట్గా సూట్ అవుతుంది. సో అలా మీకెందుకు షూట్ కాదు, మీరు బాగున్నారు. నలుపు నేరేడంటే కల్లవాడంటే తెలుసా మీకు? అదే నాకు ఇదే ఇష్టం సార్ పర్సనల్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మాస్టర్గా మీరు చేస్తున్నారా, ఏమైనా మూవీస్ టేకప్ చేశారా? లేదు సార్, ఆ మూవీస్ కోసం అంటే కొన్ని కార్డ్స్ అవ్వాలి, యూనియన్ తరపు నుంచి అవ్వాలి. కార్డ్ లేదా? ఇంకా కార్డ్ అవ్వలేదు. కార్డ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు మూవీస్ కానీ ఒక మంచి హీరోస్ కానీ ఒక సాంగ్ పడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్. అది కూడా దేవుడి దయ నుంచే. ఆల్రెడీ మరి ప్రాజెక్ట్స్ వచ్చాయి మీ దగ్గర? అవును సార్, కానీ కార్డ్ కోసం అలా వెయిటింగ్లో ఉన్నాము. మాస్టర్ ఎప్పుడు లారెన్స్ మాస్టర్ చెప్పారో అప్పటి నుంచి కొంచెం వెయిటింగ్లో ఉన్నాను సార్. సో అంటే దీనికోసం అమౌంట్ కూడా ఇచ్చారని తెలిసింది, మెంబర్షిప్ కోసము మీకు అమౌంట్ కూడా? ఇదే గణేష్ మాస్టర్ సార్. నేను డీలో చేస్తున్నప్పుడు ఎలిమినేషన్ అయినాను, ఫైనల్లో ఎలిమినేషన్ అయ్యాను. సో అప్పుడు చెప్పారు, నాకు నచ్చిన డాన్సర్ నీకు నేను హెల్ప్ చేస్తా అని యూనియన్ కార్డు కోసం అప్పుడు అమౌంట్ ఇచ్చింది. సో తర్వాత ఇప్పుడు మాస్టర్, నేను ఒక సాంగ్ చేసినాను లారెన్స్ మాస్టర్ కోసం, మన ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళని పెట్టుకొని చేసినాను కదా, దానికోసం ఒక 5 lakhs ఇచ్చారు. అది వాళ్ళకే ఇచ్చేసినాము. మాస్టర్ కూడా హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు హీరో, ఎవరుగా అనుకున్నారు, డిసైడ్ అయ్యారా హీరో? హీరో నేను డిసైడ్ కాగలను సార్. అంటే కార్డ్ అయిపోతే ఆటోమేటిక్గా దేవుడి దగ్గర నుంచి వస్తారు. సో మళ్ళీ జడ్జెస్ విషయానికి వస్తే, సో ఎవరు మీకు ఫేవరెట్ జడ్జెస్ ఎవరు? అలా అట్లా ఏం లేదు. అంటే వాళ్ళతో అంటే బిహైండ్ ద స్క్రీన్ మీకు చాలా జోబియల్గా ఉంటారు. అంటే నేను డీ చేసినప్పుడు సరే, ఇప్పుడు మాస్టర్గా ఉన్నప్పుడు వరకు ఒక్కొక్కరు, ప్రియమణి మేడము, పూర్ణ మేడము, శేఖర్ మాస్టర్, సో వీళ్ళందరూ సపరేట్, అంటే షూట్ అయిన తర్వాత, సాంగ్ అయిన తర్వాత సపరేట్గా మాట్లాడితే ప్లస్ చెప్తారు, మైనస్ చెప్తారు. ఇది బాగా చేసినావు, ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇది కొద్దిగా మైనస్ ఉంది, ఇది ఇంకా అలా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో చెప్తారు. సో అలా ఫేవరెట్ అని కాకుండా అందరూ నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక సాంగ్ చేయమని అన్నారు. సాంగ్ చేయగానే ఫస్ట్ మీ స్టైల్లో చేయడానికి దానికి ఏమి ఎక్సర్సైజ్ చేస్తారు? అంటే పాటలో ఎలా ఉండాలి మీకు, అంటే మెలోడీస్ ఉంటే బాగా చేయగలరా, లేదంటే రిథమ్ బాగా ఉండాలా, ఇలా మీరు ఎలా చూస్ చేసుకుంటారు సాంగ్? నాకు డాన్స్ నెంబర్ 1 సాంగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే నాకు పర్టికులర్గా డాన్స్ తెలియని ఒక హీరో ఉంటారు కదా సార్, అంటే నాకు ఒక ఇష్టం. ఆ హీరోతో పాటు డాన్స్ చేపిస్తే ఎలా ఉంటుంది, అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ హీరోకి ఇలా డాన్స్ చేపించారా అని, అలాంటి నాకు ఒక ఇష్టం సార్. అలా నాకు ఏదైనా కార్డ్ అయితే అలా ఏ హీరోకి చేయించాలనుకుంటున్నారు, ఏ హీరోతో? అలా నేను చెప్పను. అయ్యో, అంటే ఎట్లా తెలుస్తుంది? అందరూ చేయాలనే సార్, ఒక కొరియోగ్రాఫర్గా అందరు హీరోకు అన్ని విధంగా చేయాలనే ఇష్టం. సో అది దేవుడి దగ్గర నుంచి జనరల్ గా ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో వాళ్ళు బాగా చేస్తారు కదా, వాళ్ళతో చేయాలనుకుంటారు. అవునవును. బట్ మీరేమో డిఫరెంట్ స్టైల్లో అసలు డాన్స్ రానే హీరోకి డాన్స్ స్టెప్స్ నేర్పించాలనుకుంటున్నారు. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు, అంటే ఈ హీరో కూడా ఇలా డాన్స్ చేస్తారా, ఇలా చేపియొచ్చా అని మాట్లాడాలి, అది నాకు ఇష్టం సార్. సో అందుకోసం నాకు అలాంటి సాంగ్ ఇష్టం చెప్తాను. మణికంఠ లైఫ్లో లవ్ ఉందా? లవ్ ఉందని కూడా వచ్చారు. ఉంది సార్, ఉంది. లవ్ ఉంది. ఆల్రెడీ 1 year 1.5 year అయింది.
ఇంకా ఒక 1 yearలో మ్యారేజ్ మ్యారేజ్. అవునవును సార్. ఎవరో అమ్మాయి తెలుసుకోవచ్చా మేము? లేదు, రివీల్ చేయరా? రివీల్ ఇప్పుడు ఎనీ హింట్ అయినా ఇవ్వరా? హింట్ అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా? లేదు సార్, నార్మల్ అంతే. అంటే మీ లైఫ్లోకి రావాలి అంటే మీ అమ్మగారిని ప్లస్ అంటే మీ ఫ్యామిలీని మెప్పించి అంతకన్నా బాగా ఎమోషనల్గా చూసుకునే అమ్మాయి ఉండాలి. సో ఏ క్వాలిటీస్ మీరు బట్టి లవ్లోకి పడ్డారు ఆమెలో? ఏ క్వాలిటీస్ చూసి? అంటే ఇప్పుడు నేను అంటే ఇంతకు ముందు ఏమో ఫేమ్ లేదు సార్. అంటే ఒక 2-3 years ముందు నేను మణికంఠ అనేది నార్మల్గా ఒక మణికంఠ. సో ఇప్పుడు ఏదో కొద్దిగా బయట పోతే మణికంఠ అని పట్టించుకుంటారు కదా. సో అది అలా కూడా పట్టించుకోకుండా నేను ఒక నార్మల్, నా దగ్గర ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా నన్ను ఒక మామూలుగా చూసే క్యారెక్టర్ నాకు నచ్చింది. సో దాన్ని అభిమాని అంతే, అభిమాని అనుకోవచ్చు. అభిమాని, నేను అభిమాని సార్. తెలుగా లేదంటే తమిళ? తెలుగే సార్, తెలుగే సార్, తెలుగే. నేను అభిమాని అంటాను. సో ఇంకోటి ఏంటంటే నేను మిస్ అయిన ఫ్యామిలీ ఆ అమ్మాయితో పాటు నాకు దొరుకుతుంది నాకు అనిపించింది. అమ్మాయిలో చూసుకుంటారు మళ్ళీ. అవును, అలా అనిపించింది. సో అందుకోసం ఒప్పుకున్నాను. ఇంకా కొన్ని రోజులు మీరు కూడా చూస్తారు అంతే అంటారా? ఇంకా డాన్స్ మాస్టర్ల విషయానికి వస్తే ఫస్ట్ మీరు అంటే జిత్తు మాస్టర్ గురించి చెప్పారు. అంటే జిత్తు మాస్టర్ లేకపోతే నేను ఇక్కడ లేను అన్నారు. లారెన్స్ గారు గురించి, నెక్స్ట్ ప్రభుదేవ గారి గురించి చెప్పండి సార్. ప్రభు మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క డాన్సర్ మాస్టర్ని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటారు. అంటే లైవ్లోనే చూడాలి మాస్టర్ని, ఒక్కసారి అయినా ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్కొక్క డాన్సర్. యాక్చువల్లీ ఆ రోజు డీలో ఇంట్రొడక్షన్ రౌండ్. సో దాంట్లో ప్రభు మాస్టర్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు నేను షాక్ అయినా. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అన్నప్పుడు అష్రఫ్ మాస్టర్ ఉన్నారు డీలో. సో ఆ అష్రఫ్ మాస్టర్ తరపు నుంచి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. అంటే ప్రభుదేవ మాస్టర్ ముందు చేయడానికి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్లో మణికంఠ చేస్తే బాగుంటుంది అని అష్రఫ్ మాస్టర్ చెప్పినారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఉంటే బాగుంటుంది అని. ప్రభుదేవ మాస్టర్ ముందు లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి ఓకే చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అష్రఫ్ మాస్టర్. ఆ టైంలో పోయినాను, అందరూ ఫోటో తీసుకుంటున్నారు. సరే మనకు మాస్టర్ దొరుకుతారా ఏంటి, నేను సరే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లైవ్లో చూసేసినామని పర్ఫార్మెన్స్ అయిపోయింది. మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలానే చూస్తున్నాము, లైవ్లో చూసేసినాము, లెజెండ్ని లైవ్లో చూసినాము అన్నప్పుడు మాస్టర్ అడిగారు, మణికంఠ మీరు ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు కదా, నాకు మీ సాంగ్ని లైవ్లో చూడాలని అనిపిస్తుంది, నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు. లైఫ్లో మర్చిపోయిన ఆ టైం. అంటే అంత పెద్ద మాస్టర్ నన్ను రిక్వెస్ట్గా అడిగినప్పుడు అది నా లైఫ్ మూమెంట్. అది దానికి కూడా నేను జిత్తు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను, జిత్తు మాస్టర్కి అష్రఫ్ మాస్టర్కి. సో అప్పుడు నేను డ్యాన్స్ చేసినాను. అప్పుడు చెప్పినారు, మనీ నేను మీ స్టైల్ నాకు చాలా నచ్చింది, సూపర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పినారు. అది పెద్ద విషయం. లైఫ్లో మర్చిపోయిన ఒక ప్రభుదేవ మాస్టర్కి నాకు వచ్చింది. అది కాకుండా బయట వచ్చినప్పుడు ప్రభుదేవ మాస్టర్ నా దగ్గర మైసూర్ గురించి మాట్లాడినాను. నేను మైసూరు, మాస్టర్ కూడా మైసూర్లో ఉన్నారు. సో అది గురించి మాట్లాడినారు. ఇది రెండు మాత్రం ఎప్పుడు మర్చిపోను. సో ఏంటి స్ప్రింగ్ కాళ్ళు అవి మీరు డాన్స్ చేసేటప్పుడు దానికి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఏమి చేయట్లేదు నిజంగా, నేను వార్మప్ కూడా చేయను సార్. నేను అదే సాంగ్ వర్క్ వస్తే సాంగ్ పెట్టుకున్నాము, టీం వచ్చిందా, మాకు ఒక టీం ఉంటారు, మా టీం, నా టీం వచ్చిందా, సాంగ్ పెట్టినామా, అప్పుడు జోష్ వస్తుంది. అలా ఉంటాం, లేదంటే నార్మల్గా ఉంటాం. మీరు అనుకున్నట్టు నేను ఏం వార్మప్ చేయను, ఏం చేయను. ఏంటి మీ లైఫ్లో ఏం సాధించాలని గోల్ ఏంటి? నేను అదే నా ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్కి ఒక్క సాంగ్ చేయాలి సార్. అది కాకుండా మాస్టర్ లాగే సోషల్ యాక్టివిటీస్ ఒక్క ఆశ్రమం చేయాలి నాకు చిన్న ఒక ఇది. చూద్దాం సార్, దేవుడి దాని నుంచి ఏమైనా అయితే అవుతుంది అనుకుంటా. తప్పకుండా అవుతుంది. మంచి చేయడం కోసం తొందరగా, ఎందుకంటే మీరు కూడా లైఫ్లో మంచి ఇప్పుడెప్పుడే బిల్డప్ చేసుకుంటున్నారు కెరియర్ని, ఖచ్చితంగా మీరు అది గోల్ సాధిస్తారు. నేను ఒక్కొక్క మాస్టర్ గురించి చెప్తాను, ఒక్కొక్క వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చైతన్య మాస్టర్ మీతో చేశాడు కదా, ఎలా ఉండేవాడు అసలు? అలా తెలుసా మీకు? అలా ఎందుకు అలా అయింది ఏంటి మీ గురించి చెప్పండి. పర్టికులర్గా అది ఎందుకని తెలియదు సార్. చైతన్య మాస్టర్ గురించి చెప్పాలంటే నేను డీకి రాకముందే ఒక్కసారి హైదరాబాద్కి ఆడిషన్కి వచ్చాను, జిత్తు మాస్టర్ దగ్గర రాకముందే. అప్పుడు వచ్చినప్పుడు
చైతన్య మాస్టరే నన్ను తీసుకువచ్చారు, చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్. D10 అనుకుంటాను మాస్టర్. దానికి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ నాకు కాస్ట్యూమ్ ఇచ్చి, ఈ కాస్ట్యూమ్ వేసుకొని నువ్వు ఆడిషన్ చేయరా, ఇలా ప్రాక్టీస్ చేయరా అని చెప్పింది చైతన్య మాస్టర్. అప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. సో తర్వాత ఇప్పుడు వచ్చి నేను D అయిన తర్వాత కూడా అప్పుడున్న గుర్తు చేసుకొని, మనీ నువ్వు అప్పుడు వచ్చినావు కదా, పర్లేదురా, ఇప్పుడు సెలెక్ట్ అయినావు కదా అని నాకు కొద్దిగా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడిన మాస్టర్.